Hello all, this is Dr. Madhuri, consultant obstetrician and gynecologist at Medistar Hospitals, Amirpet branch. So today let's discuss about a common topic. అసలు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ప్రెగ్నెన్సీ ఎలా తెలుస్తుంది ఇఫ్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, అసలు యూజువలీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటేనే ఒక 3 నెలల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవడం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటి అని అంటే బేబీ యొక్క న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ ద స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యేది. ఈ బేబీ యొక్క ఏదైతే న్యూరల్ ట్యూబ్ అనేది వెరీ ఎర్లీ ఫేజెస్లో ఫామ్ అవుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ కన్నా ప్లాన్ చేసుకునే 3 months ముందు నుంచి తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. సో మెయిన్ ఇంకేంటి అని అంటే ఆల్రెడీ థైరాయిడ్ ఉంది ప్రెగ్నెంట్ లేడీస్లో, లేదు అని అంటే ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గెట్ ప్రెగ్నెంట్ ఒక్కసారి ఒక బేసిక్ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఫాస్టింగ్లో చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఫస్ట్ 3 months వరకు బేబీ తనంతట తను ప్రొడ్యూస్ చేసుకోదు, అది మెటర్నల్ సోర్సెస్ నుంచే వెళ్ళాలి. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ థైరాయిడ్ ఉంది అని అంటే దాన్ని ముందుగానే ట్రీట్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ థైరాయిడ్ TSH అనేది 2.5 కన్నా తక్కువ ఉంటేనే దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ఇవేమన్నా ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోగలం. అండ్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేసి యూ షుడ్ స్టే హైడ్రేటెడ్, యాక్టివ్గా ఉండడము, మీ వర్క్ వరకు మీరు చేసుకోవడము, అట్లాంటివి యూ షుడ్ కీప్ ఇట్ ఆన్. అండ్ ఫుడ్ అనేది జంక్ ఫుడ్, మైదా ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ మానేసి ఫోకస్ ఆన్ ఏ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. అంటే ఫ్రూట్స్ అండ్ నట్స్ కానీ సీడ్స్ కానీ ఎనీ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్, డైరీ ప్రోడక్ట్స్, ఎగ్స్ ఏవైతే ప్రోటీన్ రిచ్ సోర్సెస్ ఉంటాయో అవి తీసుకోవాలి. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నారు, మీకు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ కనుక మీ పీరియడ్స్ రెగ్యులర్గానే 28 to 30 days సైకిల్ అలా ఉంది అని అంటే మీరు యూజువల్లీ ఎప్పుడైతే పీరియడ్ రావాలో మిస్ అయినా 2-3 days లేదనంటే ఫస్ట్ డే కూడా చేసుకున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్లో తెలుస్తుంది. ఎప్పుడు చేసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అయితే యూరిన్ శాంపుల్ అయితే కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి టెస్ట్ అనేది రిజల్ట్స్ కొంచెం యాక్యురసీ ఉంటాయి. ఒకవేళ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మనం ఏ రోజు చేసుకోవాలనేది మనం ప్రెడిక్ట్ చేయలేము. సో ఇలాంటి వాళ్ళలో ఏంటి అని అంటే బీటా HCG అంటే మీ బ్లడ్లో ఉన్న హార్మోన్ అది కొంచెం మోర్ రిలయబుల్గా ఉంటుందన్నమాట. సో ఈ 2 tests యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండ్ బీటా HCG అనేవి మనం చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇవి కన్ఫర్మేటివ్గా మనం ప్రెగ్నెంట్ ఉన్నామా లేదా అని తెలియాలి అని అంటే అల్ట్రాసౌండ్లో బేబీని డైరెక్ట్గా విజువలైజ్ చేస్తేనే వీ కన్ఫర్మ్ ఇట్ యాజ్ అ ప్రెగ్నెన్సీ. అండ్ స్కాన్లో ఏం తెలుస్తుంది అని అంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే అది అసలు యూట్రస్ అంటే లైక్ గర్భసంచిలోనే వచ్చిందా లేకపోతే ఈ ట్యూబ్స్లో ఏమన్నా ప్రెగ్నెన్సీ వెళ్ళిందా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మీరు పీరియడ్ మిస్ అయ్యారు, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని అంటే కనుక కొంతమంది ఎలా ఉంటుందంటే 2 monthsకి 3 monthsకి అప్పుడు వెళ్ళి చూపించుకుందాము అని ఆగుతుంటారు. బట్ అలా కాకుండా మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని వెళ్ళంగానే మీరు డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. దాంతోపాటు మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చేయకూడదు అనేవి మీకు అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫుడ్స్ ఏమేమి తీసుకోవచ్చు అని అంటే యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఏబుల్ టు టాలరేట్. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ అవ్వడం కానీ నీరసంగా ఉండడము పని చేసుకోలేకపోవడం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? యూజువల్లీ మీ డాక్టర్ ఒకవేళ మీకు ఎక్కువ ఉంది అని అంటే కనుక వీ ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్స్ టు టేక్. అండ్ ఈ ఫ్యూ టిప్స్ ఏమేమి చేయొచ్చు అని అంటే మార్నింగ్ లేవగానే కొంచెం ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ ఆర్ నట్స్ లేదంటే రస్క్ కానీ ఇట్లాంటివి తీసుకుంటే మీకు ఆ సిమ్టమ్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి తినొచ్చు. అండ్ పపాయ మెయిన్, ఇది ఏంటంటే పపాయ తినాలా వద్దా ఇది చాలా కామన్గా వచ్చే క్వశ్చన్. యూజువల్లీ ఏంటి అని అంటే లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకున్నా దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే కామన్గా అందరు ఏంటంటే పపాయ తింటే బ్లీడింగ్ అయిపోతుంది, అబార్షన్ అయిపోతుంది అన్న కాన్షియస్లో ఉంటారు. సో అదైతే కరెక్ట్ ఏం కాదు. లిమిటెడ్ క్వాంటిటీస్లో ఎనీ ఫుడ్ ఈజ్ ఫైన్. అవాయిడ్ ఆయిలీ ఫుడ్స్ కానీ ఈ జంక్ బాగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ బయట ఈ చైనీస్ ఫుడ్స్ ఇవన్నీ మాత్రం అవాయిడ్ చేయాలి. అండ్
ప్రెగ్నెన్సీ అని తెలియంగానే బేబీకి మదర్కి ఇద్దరికి కలిపి తినేయాలి అనేది కూడా తప్పు. ఏదైతే క్వాంటిటీ మీకు టాలరేట్ అవుతుందో అంతవరకు తీసుకుంటే చాలు. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటర్, అండ్ ఇంకొక థింగ్ కోకోనట్ వాటర్. ఇది కూడా తాగాలా వద్దా అనేది చాలా మందికి వచ్చే డౌట్. కోకోనట్ వాటర్ డెఫినెట్లీ ఇట్స్ ఎ యెస్. మీ బాడీ హైడ్రేషన్ లెవెల్స్ బాగా మెయింటైన్ చేస్తుంది అండ్ పొటాషియం రిచ్ ఉంటుంది కోకోనట్. సో మజిల్ క్రాంప్స్ రాకుండా కొంచెం ఇట్ కీప్స్ యూ యాక్టివ్ అనమాట. సో ఈ లిక్విడ్ డైట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి టు ప్రివెంట్ యువర్ బాడీ ఫ్రమ్ గెటింగ్ డీహైడ్రేటెడ్. అండ్ మోస్ట్ కామన్గా వామిటింగ్స్ ఉన్న వాళ్ళలో ఇది ఇంకా తీసుకుంటే మంచిది. డీహైడ్రేషన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ 3 months వరకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఒకటి చేయించుకొని ద ప్రిస్క్రైబ్డ్ ఫోలిక్ యాసిడ్ అండ్ యాంటీఎమెటిక్స్, ఈ వామిటింగ్ సెన్సేషన్కి తగ్గించే మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఇంకా ఒకవేళ ఏమైనా మీకు ఫర్దర్ క్వెరీస్ ఆర్ పెయిన్ కానీ బ్లీడింగ్ కానీ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక డూ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ.